అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. యేసుక్రీస్తుతో 40 రోజులు పరిహారమై పరిహారి అయి అనే అంశంలో నీకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కంచి సర్పం, శిలువ మీద యేసుక్రీస్తు ఇంకా దివ్య ప్రసాదంలో ఉన్న మర్మం తెలుసుకోవటానికి మనం ఇక్కడ వచ్చి ఉన్నాము. అంతకుముందు ప్రార్థిద్దామా? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా, ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. కంచి సర్పం ఇంకా శిలువ మీద ఎలాడుతూ యేసు ప్రభు ఇంకా దివ్య ప్రసాదంలో ఉన్న మర్మాలు ఏ విధంగా నాకు బయలుపరిచావో, అదేవిధంగా ప్రజలు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళతో మాట్లాడటానికి నన్ను వాడుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఆత్మచే వాక్యంని ఇక్కడి నుంచి ప్రసారించి ప్రభువా, ఒక్కళ్ళు కూడా ఇక్కడి నుంచి వ్యర్థంగా పోకుండా అందరూ దీవెనలు పొందుకోవాలని నజరైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్ ఆమేన్. రోమా 10:17 ఏం చెప్తుంది మనం విందామా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వాక్కు వలన కలుగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వినుట వలనే విశ్వాసం. కానీ ఆ వినుట వల్ల అంటే దేని గురించి? క్రీస్తు యొక్క సువిశేషం గురించి వింటేనే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ 3 మర్మాలు తెలుసుకోవటానికి మొదటిగా కంచి సర్పం గురించి తెలుసుకుందాం. కంచి సర్పం యొక్క అవసరత ఎందుకు వచ్చింది? యేసు ప్రభు యోహాను 3:14-15 ఆయన ఏమన్నాడంటే, ఏ విధంగా ఎడారిలో కంచి సర్పంని లేవనెత్తారో అదేవిధంగా మనిషి కుమారుని కూడా లేవనెత్తబడతాడు. ఆ విధంగా ఎందుకు ఈ అవసరం యేసు ప్రభు చెప్పడానికి అవసరం వచ్చింది మనం విందామా? ఇశ్రాయేలు
ఓరు పర్వతము నుండి కదలి ఏదోము మండలమున చుట్టి పోవలనని రెల్లు సముద్రము వెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని సనుక్కొనిరి. అప్పుడు ప్రభు విష సర్పములను పంపగా వాని కాటు వలన చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభునకు మనవి చేసెను. యావే మోషేతో లోహము సర్పమును చేసి గాఢ మీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గాఢ మీద తలిగించెను. పాము కరచిన వారు ఆ పాము వైపు చూచి చావును తప్పించుకునిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను జ్ఞాన గ్రంథం 16:12 ఏమంటుందంటే, ఈ పాము కరిచినప్పుడు వాళ్ళకి ఏం మందులు ఇవ్వలేదంట. ఉట్టి విశ్వాసపు కన్నుతో ఆ కంచి సర్పం వైపు వాళ్ళు చూసిరి. అంటే ఆ కంచి సర్పం యొక్క గుర్తు ఏంటిది? మొదటిగా ఏంటంటే ఎడారులో వాళ్ళు సహనం కోల్పోయిరి. అదే కాక వాళ్ళు ప్రభు మీద ఇంకా మోసే మీద తిరగబడేరి, సనుగిన్రు. దేవుడు వాళ్ళకు పరలోక ఆహారం ఇచ్చిండ్రు. అది తింటూ కూడా వాళ్ళు ఏమి తినలేనట్టే వాళ్ళు ప్రభు మీదనే వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. కాబట్టి ప్రభు వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పేయటానికే ఇలాంటి సందర్భము విషపు సర్పాలు అక్కడ పంపి వాళ్ళని రక్షించాడనమాట. ఈ విషపు సర్పం, కంచి సర్పంది దాని గుర్తు ఏంటంటే మొదటిగా పాపము, మళ్ళీ దేవుని మీద నమ్మకం లేకపోవడం, అవిధేయత, డిసొబీడియంట్, ఇంకా సనుగుతున్నారు. అదే కాక విషము, ఇంకా దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం, అంతకన్నా ఎక్కువ మరణము. మరణానికి డిక్షనరీలో మీనింగ్ చూస్తే ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక జీవిది అంతం అన్నమాట. ఆ విధంగా మనము ఆది కాండంలో చూస్తున్నట్లయితే ఆదం అవ్వ ఏ విధంగా పరలోక ప్రభుని మాట వినకుండా వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పండు తినేసిన తర్వాత తప్పు ఒప్పుకోలే. నిందారోపణలు ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు 100% జనాలు ఎవరిని చూసి ఎవరినైనా అడుగును, వాళ్ళు ఇదే ఒకటే అంటారు. ఏమని అంటారు? వాని వల్ల లేకుంటే దాని వల్ల అనేసి. కానీ నా తప్పు అని ఎవరు కూడా ఒప్పుకోరు. అందుకే ఆదం అవ్వ ఏదైనా తోటలో ఎంజాయ్ చేస్తుండే, హాయిగా బ్రతుకుతుండే. కానీ ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారు, ఈ కంచి సర్పం గురించి దేవుని మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం లేకుండా, అదే కాకుండా అవిధేయత చూపించి వాళ్ళని ప్రభు ఏం చేసిండు? ఆది కాండం 3:24 వాళ్ళు ఏడెన్ తోట నుంచి వాళ్ళని తరిమేశారనమాట. ఇదే విధంగా ఇక్కడ కూడా బ్రాంజ్ స్నేక్లో, కంచి సర్పంలో కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసినరో అక్కడ ఆత్మీయ మరణమైంది, ఇక్కడైతే భౌతిక మరణమైంది. ఎప్పుడైతే వాళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారో, విశ్వాసపు కన్నుతో చూస్తున్నారో, ఇప్పుడు వాళ్ళు చూసే విధానం మారింది. ఒకప్పుడు పాపం, అవిధేయత, దేవుని మీద నమ్మకం లేకపోవడము, ఇంకా దేవుని యొక్క ఉగ్రతని కోరుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు పాము వాళ్ళని కరిచిందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు వైపు చూస్తున్నారు. అప్పుడు వాళ్ళ ఆలోచనలు మారింది. ఏంటిదంటే పశ్చాత్తాపం వచ్చింది వాళ్ళు. అదే కాక దేవుని యొక్క కృపని కోరుకుంటున్నారు. అదే కాక దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి భౌతిక జీవితం దేవుడు మళ్ళా ఇస్తున్నాడు. వాళ్ళు ఎవరు కూడా చావలేదు. మనం ఇప్పుడే విన్నాము, సొలొమోను జ్ఞాన గ్రంథం 16:12 వాళ్ళకు ఏ మందు ఇవ్వలేదు. కానీ జనాలు ఏం చేసిండ్రు? దాని తర్వాత ఆ కంచి సర్పంది పని అయిపోయింది. కానీ ఆయన కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారని మనము 2 రాజులు 18వ అధ్యాయము వచనాలు 4లో చూద్దాము. రాజు హెజకే ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కంచి సర్పంని విరగొడుతున్నారు. అప్పుడు వరకు ఆ కంచి సర్పము రాజు ఉన్నంత వరకు
హెజెకియా ఉన్నంత వరకు ఆ కంచి సర్పము అక్కడే ఉండే. జనాలు ఏం చేశారు మనం చూద్దాం. 2 రాజులు 18వ అధ్యాయము వచనాలు 4. ఆ రాజు కొండల మీది పూజ మందిరములను తొలగించెను, విగ్రహములను నిర్మూలించెను, అషేర దేవత వృక్షములను నరికించెను. మోషే చేయించిన కంచు సర్పమును కూడా ముక్కలు ముక్కలు గావించెను. దాని పేరు నెహుష్టన్. అంతం వరకును ఇశ్రాయేలు దానికి ధూపం వేయిచునే ఉండిరి. ధూపం వేస్తుండే ఆ కంచి సర్పముని. అక్కడ దాని వాల్యూ అయిపోయింది అంతే. ఎడారిలో దానికి ఒక టైం ఉండే, ఆ సమయం అయిపోయింది. కానీ మానవులు, మీరు నేను, మనమందరం ఇదే చేస్తాం. ఏదో ఒక మంచి మేలు జరిగిందంటే ఆ బండ ఉండని, కొండ ఉండని, ఆ మూర్తి ఉండని, దాని వెనక పడుతూ ఉంటాము. ఈ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే చేశారు. అప్పుడు వరకు వాళ్ళు ఆ కంచి సర్పానికి ధూపం వేస్తుండేనంట. అందుకే కంచి సర్పం, ప్రభు ఏమన్నాడు, కంచి సర్పం కాదు, నేను ఇంకొకటి మీకోసము ఒక మంచి మర్మం తయారు చేసిన. నా ప్రజల్ని కాపాడటానికి కంచి సర్పం కాదు. మళ్ళీ యేసు ప్రభు ఎందుకు ఆయన ఇలాంటి మాట అన్నారన్నమాట. యోహాను 3వ అధ్యాయము వచనాలు 14-15 మనం విందామా. మోషే ఎడారిలో ఎట్లు సర్పమెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై అట్లే మనిషి కుమారును ఎత్తబడును. నిత్య జీవము మళ్ళీ ఒకసారి చదవండి. మోషే ఎడారిలో ఎట్లు సర్పమెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలేను. అక్కడ భౌతిక జీవము, కానీ యేసు ప్రభు, ఎందుకంటే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అందరికీ ఈ భౌతిక జీవం కాకుండా నిత్య జీవం ఇచ్చుటకై ఆయన శిలువ మార్గం ఎన్నుకున్నాడు. మళ్ళీ ఎందుకు యేసు ప్రభువే, ఎందుకు యేసు ప్రభు ఆ శిలువ మార్గం ఎన్నుకున్నాడు? ఆ కంచి సర్పం ఎందుకు? అక్కడ ఒక తేలు, సపోజ్ ఆ తేలు కరిచింది అనుకోండి, ఆ కంచి సర్పం పోలు మీద ఏం పెట్టేవాళ్ళు? తేలు పెట్టేవాళ్ళు. ఇక్కడ మానవుడు యొక్క గురించి తెలుసుకోవాలంటే ఆదికాండము 6వ అధ్యాయము వచనాలు 5 విందాము. 5, 6. భూమిపై గల మానవులు అప్పుడు ఆదికాండంలో దేవుడు ఈ లోకంని సృష్టించినప్పుడు ఆది సమయంలో బిగినింగ్లో ఏమైంది విందాము. మానవులు పరమ దృష్టిలైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలెననే తలంచుచుండిరి. ఏం చేస్తుండే? ఎల్లప్పుడూ. ఈ కాలంలో మీడియా ఉన్నది, సెల్ ఫోన్ ఉన్నది, ఎక్కడ చూస్తే పాపమే ఉన్నది. అలాంటి సమయంలో ఇంకా చదవండి సిస్టర్, ముందుకు చదవండి. ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు సంతాపము పొందెను, హృదయంలో నొచ్చుకొనెను. చూసారా? సంతాపం అంటే తన మనసు విరిగిపోయింది. అప్పుడే దాని తర్వాత తన ప్రజల్ని ఎన్నుకొని ఎడారిలో 40 ఏండ్లు వాళ్ళని పోషించి, వాళ్ళని సేవించి, వాళ్ళని రక్షణ ఇచ్చుకొని, అన్ని జంతువుల దగ్గర నుంచి ఇంకా వ్యాధి బాధల నుంచి అన్ని 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత కూడా వాళ్ళు విశ్వాసం లేకపోయేది. ఆయన కూడా, ఎందుకంటే దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించి ఆయన ఏమన్నాడు, తన ఏకైక కుమారుణ్ణి నీ కోసం నా కోసం శిలువ మీద మరణించుటకై జన్మించాడు. ఎందుకంటే కాలం పరిపూర్ణ కావాలనేసి. ఎందుకంటే వాక్యంలో రాయబడేది మొత్తము మత్తయి 5:17 అంటున్నది, ఐ హ్యావ్ కమ్ టు ఫుల్ఫిల్ ద లా. నేను వాక్యంలో రాయబడి ఉన్నది అన్నిటినీ పరిపూర్ణ చేయటానికి వచ్చి ఉన్నాను. నేను నీకు జీవం ఇచ్చుటకు వచ్చున్నాను, దాన్ని సమృద్ధిగా, ఏ కొదవ లేకుండా. అందుకే యేసు ప్రభు శిలువ మీద ఏలాడుతూ ఏమన్నాడు? యోహాన్ 19:30లో అన్నీ ముగిసింది, అన్నీ సమాప్తమైంది. అన్నీ సమాప్తమైందంటే ఆయన చేసిన కార్యాలు దేనికోసం వచ్చిండు? ఎందుకంటే మానవుడి యొక్క ప్రతి తలంపులు పాపమే, ప్రతి కోరికలు పాపం. ఈ కాలంలో అలాగే ఉంది. ఎందుకంటే వాక్యం సెలుస్తుంది, 1 యోహాను 5వ అధ్యాయము 19 వచనము, మనము దేవుడు బిడ్డలమై ఉన్నాము, కానీ లోకమంతా దుష్టుని యొక్క ప్రభావంలో ఉందంట. ప్రైజ్ ది లార్డ్. దుష్టుని యొక్క ప్రభావంలో ఉన్నది. అలాంటి సమయంలో యేసు ప్రభు శిలువ మరణం ఎందుకు ఎన్నుకున్నాడంటే నీతో నాతో ఎల్లప్పుడూ ఉండుటకై. అందుకే యేసు ప్రభు ఎందుకు వేరే జంతువులు ఎందుకు తీసుకోలేదంటే,
హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనాలు 5లో ఏమంటున్నదంటే ప్రభు ఏమంటున్నాడు, నేను చదువుదాం అది. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనాలు 5 విందమా. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతువుల బలులను అర్పలను కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరమును కల్పించితివి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ శరీరం ఎవరు? యేసు ప్రభువే. వాక్యం శరీరం ధరించుకొని మన మధ్యలో జీవించాడు. ఎందుకు? మానవుడు చేసిన ప్రతి పాపానికై, చెడు ఆలోచనలకి ముళ్ళ కిరీటం, బూతు మాటలకు నోటి మీద దెబ్బ ఉమ్మివేయడం తన ముఖం మీద. అందుకే వినాలి, యెషయా రాసిన లేఖ 52వ అధ్యాయము వచనాలు 14. ఆయన ఒక్క నిమిషం సిస్టర్, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిరి, ముఖం మూతి మీద కొట్టిండ్రు. అదే కాక ముళ్ళ కిరీటం ఇంకా కొరడాల దెబ్బలతో ఆయన ఉన్నాడు. అలాంటి సమయంలో రక్తం కారుతూ చెమట కారుతూ ఆయన మీద రాత్రి అంతా ప్రార్థించిన తర్వాత ఆయన నీ కోసం నా కోసం త్యాగం చేసిండు. ఎలాంటి? ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం. విందమ్మా, చదవండమ్మా. జన సమూహములో అతని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చి ఏ రూపము? వికృత రూపము అంటే మనిషి లెక్క కనిపించలేదు. చదవండి ముందుకు. వికృత రూపం దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యెను. మానవుడి లెక్కనే కనిపించలేదు. ఎందుకంటే మానవుడు చేసిన పాపంలో, అంత ఘోరమైన పాపంలో, అందుకే ఆయన శిలువ మీద ఎన్నుకున్నాడు. ఇలాంటి మర్మం ద్వారా నేను నా పిల్లల్ని రక్షించాలని. అందుకే పునీత పౌలు బప్తిస్మా యోహాను గారు యోహాను 1:29 యేసు ప్రభు వచ్చేటప్పుడు అక్కడి నుంచి దూరంగా చూసి శిష్యులకు అంటున్నాడు, అదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల, లోకం యొక్క పాపము పరిహరించేవాడు. ఇది 2వ అంశం. 3వ అంశం గురించి తెలుసుకోవాలంటే దేవుడి ప్రియ బిడ్డల్లారా, దివ్యబలి పూజ. యేసు ప్రభు నీతో నాతో ఎల్లప్పుడూ ఉండుటకై మానవుడు చేసిన ప్రతి పాపానికి పరిహారి అయి ఆయన మన కోసం ఉన్నాడు. నీ తలంపులు, నీకు ఈరోజు వ్యాధి బాధలు ఉన్నాయా? ఆ రక్తస్రావుతో ఉన్న స్త్రీని చూసుకోండి. ఆమె ఉట్టి మనసులో అనుకున్నది, ఈ మనిషిని నేను ఉట్టి తాకితే అంచెని తాకగానే నేను స్వస్థత పొందుకుంటానని ఆమె ఊహించింది, ఆమె పొందుకున్నది. దేనివల్ల? విశ్వాసం వలన. అంచెను అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు, నీ దృఢ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి 26:28 ఏమంటున్నది? కడరాత్రి భోజనంలో ఆయన యేసు ప్రభు రొట్టెని త్రించి, ఆయన నీ కోసం నా కోసం మనతో ఉండుటకై, ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన దివ్య ప్రసాదంని అక్కడ ఒక స్టార్టింగ్ చేసిండు. కడరాత్రి భోజనంలో అక్కడ దివ్య ప్రసాదంని ఆరంభించిండు అన్నమాట. విందమా 26:28 మత్తయి. ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. నిబంధనమక్క నా రక్తము. ఈ రక్తం ఆయన తీసుకొని ఇక్కడ చెల్లించిండు. భౌతిక రక్తం ఇక్కడ చెల్లించి, ఈ భౌతిక రక్తం తీసుకొని పరలోకంలోకి తీసుకుపోయి, ప్రభువా డాడీ ఇదిగో నా రక్తము నేను ఇస్తున్నాను నీకు. విలువనిచ్చి ఆయన నిన్ను నన్నుకున్నాడు. ఏ విలువ? రక్తం ఇచ్చి. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనాలు 22. ఎందుకంటే రక్తంలో ఏ పవర్ ఉంది? విందమ్మా. నిజమునకు ధర్మశాస్త్రము అనుసరించి దాదాపు సమస్త వస్తువులను రక్తముచే శుద్ధి చేయబడును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే పాడతాం, యేసు రక్తము అమూల్యమైన రక్తము. ఈ రక్తం ఎక్కడ కనిపిస్తుంది?
దివ్య సప్రసాదంలోనికి. నీతో నాతో ఉండుటకై ఆయన దివ్య సప్రసాదం స్థాపించి ఆయన ఏం చేసిండు, ఈరోజు కూడా ప్రతి క్షణము అనుక్షణము దివ్య బలి పూజ ఎక్కడో ఈ ప్రపంచంలో జరుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆయన కార్యము, గొప్ప కార్యాలు ఊహించలేమేం మనం. అందుకే ఒక పాట కూడా ఉంది, కలలులతో రా కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వర్ణించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఈరోజు దివ్య ప్రసాదములో ఆత్మ ద్వారా ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసము యేసుక్రీస్తు యొక్క శరీరం ఇంకా రక్తముగా మారుతున్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకు? నీకు, నిన్ను, నన్ను పాపం నుంచి కాపాడటానికి ప్రతి క్షణము దివ్యబలి పూజకు పోండి. అక్కడ పోయి ఇది నా భర్త తప్పు, నా భార్య తప్పు, నా అత్తమ్మ తప్పు చెప్పకుండా, ప్రభువా ఇది నా తప్పు, ఇది నా తప్పు ప్రభువా, ఈ నా తప్పు నన్ను మన్నించు అని నువ్వు కోరుకుంటేనా, ఆ ఎడారిలో ఏ విధంగా కంచి సర్పంని చూసి వాళ్ళు రక్షణ పొందుకున్నారో, భౌతిక జీవం పొందుకున్నారో, ఆ విధంగా నువ్వు సమృద్ధి జీవం పొందుకుంటావు. ఆమేన్. Amen. ఇంత పెద్ద మర్మం ఉంది, నేను ఈ కొద్ది సమయంలో చెప్పలేమో, ఇది మనం ఊహించలేమో, వర్ణించలేమో, ఉట్టి అనుభవించాలి. అనుభవించేవాడు ప్రతివాడు లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా. ఇంకా ఆయన అంటున్నాడు, నన్ను చూసి నిన్ను చూసి ప్రభు నా తండ్రిని గౌరవించాలి, నీ ద్వారా ప్రభుకి మహిమ రావాలి. చివరి కాలంలో ఉన్నాం దేవుడి ప్రియ బిడ్డల్లారా. దివ్య ప్రసాదానికి లేటుగా పోతున్నావా, నిన్ను చూసి మీ పిల్లల్ని వెంబడిస్తారు. వాక్యం సెలవుస్తుంది, న్యాయాధిపతి గ్రంథం 2వ అధ్యాయము వచనాలు 10 ఏమంటుందంటే, ఒక తరం వచ్చింది, ఆ తరము ప్రభు ఎవరు తెలియదు, ఇంకొక తరం రాబోతుంది. అది మీ ద్వారా, నా ద్వారా మనం దివ్య ప్రసాదానికి మనము విలువ ఇవ్వకపోతే ఈయన ఎవరికి తెలియదు. ఈ శిలువ మరణం ఏంటి ఎవరికి తెలియదు అన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చిన మార్గము మన పిల్లలకి నేర్పించే మార్గము. వినుట వలనే విశ్వాసం, అది కూడా క్రీస్తు గురించి వినాలంటే దివ్య ప్రసాదము. అక్కడ పోతే నీకు భౌతికంగా, శారీరకంగా, ఆత్మికంగా, ఇంకా మెంటల్గా నీకు స్వస్థత వస్తుంది. నా గురించి నేను చెప్తా. నేను ఎప్పుడైతే నా బ్రదర్, మా అక్క మీద, మా అన్న మీద నేను కోపంతో ఉండేనో, ఆ రోజు నాకే తెలియకుండా నాకు విపరీతమైన వీపు నొప్పి, ఇంకా విపరీతమైన కాలు నొప్పి ఉండే. కానీ ఎప్పుడైతే నేను వాళ్ళని క్షమించానో, దివ్యబలి పూజలో పోయి చూశానో, ఆ రోజు నాకేమైంది, నాకు తొందరగానే ఎంబటనే తక్షణం నాకు స్వస్థత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. Praise the ఆ Lord. విధంగా మనం ఎప్పుడైతే మనం పాపాలని ఒప్పుకుంటామో, దేవుడి ప్రియ బిడ్డల్లారా, దేవుడి 40 రోజులు ఇస్తున్నారు. మీకు నాకు విరిగిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, విరిగిపోయిన జంటలు ఉన్నారు, కొత్త మ్యారేజ్ అయి భర్త భార్య సపరేట్గా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఒకే ఒక మెసేజ్, దుష్టుడు ఏ విధంగా ఆది కాండంలో ఆదం అవ్వది అంతా తీసుకున్నాడో, యేసు ప్రభు శిలువ మీద అన్నీ వాపస్ తెచ్చుకున్నాడు. ఆయన సన్నిధికి రండి, ఆయన యొక్క శిలువ మార్గమున రండి, మీరు దీవెనలు పొందుకోండి, దేవునికి మహిమ. ఎందుకంటే ఒక జంట కలిసిందంటే అక్కడ పరలోకంలో ఎంతో ఆనందం, కుటుంబంలో ఆనందం. కానీ దుష్టునికే అది ఒక ఓటం. అది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కళ్ళు మూసుకుందామా. ప్రభువా, ఏ విధంగా మీరు యోహాను 16:12 చెప్పారు ప్రభువా, ఎన్నో విషయము నీకు చెప్పాలని ఉన్నాను నేను. కానీ ఎప్పుడైతే ఆత్మదేవుడు వస్తాడో మీకు సమస్తము ఆయన నీకు నేర్పిస్తాడు. మా తండ్రి వద్ద నుంచి అన్నీ తెచ్చి మీకు నేర్పిస్తాడని చెప్పావు ప్రభా. ఈ కంచి సర్పము యేసుక్రీస్తు శిలువలో, ఇంకా దివ్య ప్రసాదంలో ఉన్న మర్మము ప్రభా, మీరే వినే వాళ్ళకు ప్రభా, ఒక్కరు కూడా వ్యర్థంగా కాకుండా ప్రభా అందరినీ దీవించుమని ఇచ్చిన ప్రార్థన నజరైన యేసు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం ప్రభువా. Amen. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున Amen. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.